ఒక వ్యక్తి భయంతో గమనించాడు. 104 రోజుల క్రితం అతని మానవులు అజ్ఞాతవశాత్తు మంగళగ్రహంపై విడిచి వెళ్లిపోయారు. భూమితో సంబంధం పెట్టుకోవడానికి అతడు ఎంతగానో కష్టపడి ధూళి తుఫానులో కనపడకుండా పోయిన పాత్ఫైండర్ అనే పాత ఉపగ్రహాన్ని వెతికాడు. ఈ ఉపగ్రహాన్ని 1930లో మంగళగ్రహంపైకి పంపారు. ఇప్పుడు అది మట్టిలో పూర్తిగా మునిగిపోయింది. భూమిపై ఉన్న స్పేస్ సెంటర్కు మంగళగ్రహం నుండి కొన్ని అసాధారణ సంకేతాలు అందాయి. కానీ వాళ్లకు తెలియదు ఆ మానవుడు ఇంకా బతికే ఉన్నారని. స్పేస్ సెంటర్ ఉద్యోగులు కెమెరాలను అతడి వైపు తిప్పారు. భూమి మరియు మంగళ మధ్య 65 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి సంకేతాల రాకపోకలకు 30 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. ఆ మనిషికి తెలుసు భూమి వాళ్ళు తన డేటాను చూస్తున్నారు. భూమిపై వాళ్లకు కనపడేలా నీళ్లలో పెట్టారు. ఆ సందేశాన్ని చూసిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. 100 రోజుల తర్వాత కూడా అతడు బతికే ఉన్నాడు. అందువల్ల భూమి మంగళ మధ్య సంబంధం మొదలైంది. అంతరిక్ష కేంద్రం మొత్తం ఈ తరువాత అతడికి చెడు వార్త అందింది. అతడు మంగళపై మరో 4 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. అప్పటి వరకు రాకెట్ మళ్లీ మంగళకు వెళ్లదు. కాబట్టి స్పేస్ సెంటర్ అతడి కోసం సరుకులను పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు ఏడాది సమయం పడుతుంది. అంతలో అతడు మంగళగ్రహంపై పంటలు వేసుకోవడం నేర్చుకున్నాడు. కొంత తిండికి ఆధారంగా జీవించగలిగాడు. కాని ఒక్కరోజు కేబిన్లో హఠాత్తుగా గాలి పీడనం పెరిగి బలమైన పేలుడు జరిగింది. పిన్న దోష్యాలు చెదిరిపోయాయి. కాబట్టి వెంటనే సరుకులు పంపాల్సి వచ్చింది. కాని తొందరలో పంపిన రాకెట్ ప్రయాణంలోనే పేలిపోయింది. స్పష్టమైంది తాపత్రయంతో చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు మళ్లీ కొత్త రాకెట్ పంపాలంటే ఆలస్యం అవుతుంది. అప్పటికి ఆ వ్యక్తి బతికి ఉండడు. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ ఓ రహస్య నిర్ణయం తీసుకున్నాడు. మంగళ నుండి తిరిగి వస్తున్న అంతరిక్ష యాత్రికుల టీంను సంప్రదించాడు. వాళ్లకు ఆ మనిషి బతికే ఉన్నాడని చెప్పాడు. ఇది తెలుసుకున్న టీం కెప్టెన్ ఆ వ్యక్తిని విడిచి వచ్చేశామన్న బాధతో ఉన్న ఆర్డర్లను ఉల్లంఘించి మళ్లీ మంగళవైపు తిరిగే నిర్ణయం తీసుకున్నాడు. కాని ఇది తమ ప్రాణాలకు ప్రమాదం కలిగించే పని. శాస్త్రవేత్తల ప్రకారం వారి వాహనము మంగళ కక్షలోకి వెళ్లేంత ఇంధనం లేదు. కాబట్టి ఆ వ్యక్తి పైకి ఎగిరి కక్షలోకి వెళ్లి స్పేస్ క్రాఫ్ట్ ను కలవాలి. అయితే అందుకోసం వాహన బరువును 5000 కిలోలు తగ్గించాల్సి వచ్చింది. అతడు వాహనంలోని డోర్లు గాజులు అన్ని తొలగించి ఓ ఓపెన్ కార్లా మార్చేశాడు. ఈ వాహనంతో మంగళ గాలిలో ఎగరడం అసాధ్యమే కాని అతడి దగ్గర ఏ ఇతర మార్గం లేదు. అంతర్జాతీయంగా అందరి చూపులు అతడిపైనే ఉన్నాయి. 20 రోజుల ప్రయాణం తర్వాత అతడి టీం మంగళ కక్షలోకి చేరింది. అతడు అంతవరకు తన వాహనాన్ని తేలిక చేయడానికి పలు భాగాలు తీసివేశాడు. అతడి తయారు చేసిన వస్త్రాలు గాలిలో పోయాయి. అతడి శరీరం గరిష్ట వేగాన్ని భరించలేకపోయింది. కొన్ని క్షణాల్లోనే అతడు స్పృహ కోల్పోయాడు. కెప్టెన్ పదే పదే కాల్ చేశాడు. కానీ స్పందన లేదు. టీం ఆందోళనతో అతడి స్పృహకు వచ్చేలా ఎదురుచూసింది. కొంతసేపటి తర్వాత అతడు కళ్ళు తెరిచాడు. తాను ముందుకు వెళ్లేందుకు జాకెట్లో గొయ్యి చేసి బయటకు వెళ్తున్న ఆక్సిజన్ బలంతో తనను ముందుకు తన్నేలా చేశాడు. కెప్టెన్కు ఇది చాలా ప్రమాదకరంగా అనిపించింది. అతడు దిశను కంట్రోల్ చేయలేకపోతే శాశ్వతంగా అంతరిక్షంలో కోల్పోతాడు. కెప్టెన్ ఒక చిన్న బాంబు తయారు చేసి స్పేస్ క్రాఫ్ట్లోని ఒక భాగంలో పేల్చాడు. ఈ బాంబు వల్ల వచ్చిన గ్యాస్ పీడనంతో క్రాఫ్ట్ వేగం తగ్గింది. కాని వాళ్ల మధ్య ఇంకా 300 మీటర్ల దూరముంది. కెప్టెన్ ఓ తారు కట్టుకుని అతడి వైపు వెళ్ళింది. కాని తారు అతడిని తాకలేదు. ఆ సమయంలో ఆ వ్యక్తి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకాడు. అతడు తన స్పేస్ సూట్లో చాకుతో రాంధ్రం చేసి ఆక్సిజన్ బలంలో ముందుకు దూకాడు. మొదట దిశ నియంత్రణ చేయలేకపోయాడు. కాని ఆపై కోలుకుని ఐరన్ మాన్లా కెప్టెన్ వైపు వేగంగా ప్రయాణించాడు. అయితే అతడి వేగం ఎక్కువగా ఉండటంతో కెప్టెన్ చేయిని పట్టుకోలేకపోయాడు. అతడు వెనక్కి వెళ్తున్నప్పుడు అందరూ ఉలిక్కిపడ్డారు. చివరికి అతడు తారును తాకగలిగాడు. తన వేగాన్ని నెమ్మదిగా తగ్గించాడు. ఇద్దరూ అంతరిక్షంలో నెమ్మదిగా దగ్గరయ్యారు. చివరికి రీస్క్యూ సక్సెస్ అయింది. అంతరిక్ష కేంద్రంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. 1 సంవత్సరం పైగా మంగళపై చిక్కుకున్న ఆ మనిషిని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగారు.